ప్రభుజీ ధ్యానం చేస్తే చాలా మంచిదని అంటుంటారు. నిజంగా ధ్యానం చేస్తే అంత మంచిదా? ఎందుకు చేయాలి అసలు ధ్యానం? మనకి మనసుని నిగ్రహించడం. హ్మ్. ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే అండి, వాయోరివ సుదుష్కరం అని భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడికి చెప్తారు. మనసుని నిగ్రహించడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషంలో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది, కానీ మనసు అలా రౌండ్ తిప్పేసి వచ్చేస్తుంది అనమాట. కరెక్టే. మేము మాట్లాడే లోపల అన్ని ప్రదేశాలు వెళ్ళిపోయి అవును. నెక్స్ట్ ఏంటి, ఎల్లుండి ఏంటి, పోయిన సంవత్సరం ఏంటి, వచ్చే సంవత్సరం ఏంటి అన్ని తిరిగేసి వచ్చేస్తుంది. అంతే. అంత కెపాసిటీ మనసుకుంది. ఆ. మనసుని నిగ్రహించడం అనేది ఎందుకు, ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే అమ్మ ఏం చేస్తుంది, ఒక బొమ్మ తెచ్చి చేతిలో పెడుతుంది. హ్మ్. ఎప్పుడైతే బొమ్మ చేతిలో పట్టుకుంటాడో దాంతో ఆడుకుంటూ కూర్చుంటాడు. ఆడతాడు. అలా మన మనస్సు యొక్క తత్వం ఏంటి అంటే, ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా, దీని గురించి ఆలోచించా, హ్మ్. అక్కర్లేని విషయాలని నెత్తిపైన తెచ్చుకొని ఇది నా కష్టాలు, హ్మ్. ఇది నేనే ఉద్ధరించాల్సింది అని అనవసరమైన విషయాలన్నీ మన మనసు మన పైన వేసుకుంటుంటుంది. అవును. దీన్ని ఎలా ఆపటం హ్మ్. అంటే, ఒక చిన్న పిల్లవాడికి ఎలా అయితే మనస్తత్వమో మనసు కూడా అదే మనస్తత్వం. హ్మ్. కాబట్టి మనసుకు ఒకటి ఇవ్వాలి. హ్మ్. మీకు ఒక విషయం చెప్తాను. ఆ. ఒక పిల్లవాడు తపస్సు చేశాడు అనమాట. ఒక యోగి వచ్చాడు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే. ఓకే. ఆ యోగిని అన్నారు, అయ్యా హ్మ్. నేను ఇంత తపస్సు చేశాను కదా, నాకు ఏదో ఒకటి వరంగా ఇవ్వు హ్మ్. అని అంటే, ఆ యోగి సరే అయ్యా తదాస్తు, నువ్వు ఏం అడిగినా ఇస్తాను, హ్మ్. నాకు ఒక జీనీ కావాలి అని అడిగాడు. హ్మ్. జీనీ జీని అంటే? అంటే ఒక ఆత్మ లాంటిది అనమాట. ఓకే. అంటే మనం ఏం చెప్పినా చేసేదనమాట. ఆహాహా. అయితే ఈయన ఏం చెప్పాడంటే, ఈ జీనీని ఇస్తాను కానీ ఒక రూల్ ఉంది దీనికి. హ్మ్. ఎప్పుడైతే నువ్వు దీనికి పని చెప్పవో అప్పుడు నేను చంపేస్తుంది, అదే చంపేస్తుంది. అదే చంపేస్తుంది, దీనికి ఎప్పుడు పని చెప్పు అని చెప్తాడు. ఓకే. సరే అని ఇంటికి తీసుకెళ్తాడు. హ్మ్. ఇంటికి తీసుకెళ్ళంగానే చూస్తాడు, ఓ ఇల్లంతా గలీజ్ గలీజ్గా ఉంది, ఇల్లు శుభ్రం చేయి, ఒక్క నిమిషంలో శుభ్రం చేసేస్తుంది. హ్మ్. బాసనలు దోమేస్తుంది, వంట చేసేస్తుంది, ఇల్లు కడిగేస్తుంది, వరండా క్లీన్ చేస్తుంది, గార్డెనింగ్ చేసేస్తుంది. హ్మ్. ఇంకేం పని ఉంటుందండి వీడు? అవును. వీడు పని కోసం ఆలోచిస్తున్నాడు, కత్తి తీసింది చంపేయడానికి. ఆ. దగ్గరకు వస్తుంది అంటే, అరే ఏం చెప్పంటారా వీడికి పని అంతే, సరే ఒక పని చేయి, మెట్లెక్కు కిందికి దిగు ఆ. అని అన్నాడు. సరే మెట్లెక్కుతుంది కిందికి దిగుతుంది, నేను చెప్పేంత వరకు మెట్లెక్కుతూ కిందికి దిగు అని. మెట్లెక్కుతుంది కిందికి దిగుతుంది. వీడికి ఏమైనా పని గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు ఈ పని చేయమంటాడు. ఆ పని అయిపోగానే మెట్లెక్కు కిందికి దిగు, ఆ. అది పైకి ఎక్కుతుంది కిందికి ఎక్కుతుంది, కిందికి దిగుతుంది. కానీ ఆపాము అని అంటే చంపేస్తుంది. మన మనసు కూడా అలాంటిది. హ్మ్. దాన్ని దేంట్లోనైనా ఎంగేజ్ చేయలేకుండా ఖాళీగా పెట్టామనుకోండి, మనల్ని పిండి ఆరేస్తుంది అనమాట. కరెక్ట్. కాబట్టి అందుకే ఐడియల్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తాం, మంత్ర ధ్యానము అని అంటాం. మనం మా భక్తి మార్గంలో, కృష్ణ భక్తి సాంప్రదాయంలో మేము చేసేది మంత్ర మెడిటేషన్ అంటే మంత్ర ధ్యానం. అంటే మంత్రం మంత్రం పఠిస్తూ భగవంతుడి పైన ధ్యానం చేయడం. మంత్ర అంటే మనత్రాయతే ఇది మంత్ర, మనస్సుని సంస్కరించేదే మంత్రము, మనస్సుని మంచి మార్గంలో పెట్టేదే మంత్రము, మనస్సుని నిగ్రహించేదే మంత్రం. అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మేము ప్రతిరోజు 2 గంటల సేపు ధ్యానం చేస్తాం, మంత్ర పఠనత. ఎందుకు అనంటే, ఆ 2 గంటలు ఇప్పుడు మనం ఫోన్ ఎలా అయితే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి ఛార్జింగ్ పెడతామో, మన మనస్సుకి, మన శరీరానికి, మన ఇంద్రియాలకు ఒక ఛార్జింగ్ ప్రొద్దున పూట లేసా చేసేసుకున్నాం అనుకోండి, రోజంతా ఇంకా మాకు ఇంకా తిరుగులేనట్టు ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ రోజు మీతో మాట్లాడేటప్పుడు ఇది నాది 6వ ప్రోగ్రామ్. ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎలా వచ్చింది ఎనర్జీ అనంటే, ఆ కరెంట్ వైర్ లో వేలు పెట్టామనుకోండి, ఆ కరెంట్ షాక్ తో ఇలా ఊగిపోతాం కదా. కృష్ణ ఈ సోర్స్ ఆఫ్ పవర్. ఆయనతో మనం కనెక్షన్ పెట్టుకోవటం ఏంటి అంటే, ఆయన నామాన్ని జపం చేయటం. ఎప్పటి వరకైతే ఆ పవర్ కనెక్టెడ్, ఇప్పుడు చూడండి మీరు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఎన్ని రీల్స్ తిప్పినా సరే ఏం అవ్వదు. కాబట్టి అలా ఆ పవర్ కనెక్షన్ ఉంచుకోవటమే మంత్ర. మనత్రాయతే ఇది మంత్ర. కాబట్టి మంత్ర జపం, సాధన ఇవన్నీ ఉండటం చేత మనస్సు నిగ్రహం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఈ మంత్రం అనేది అంత ముఖ్యం అన్నమాట. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశాక్షరనామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి అని అంటే.
కలి కల్మషాన్ని, కలి అన్నిటికంటే పెద్ద స్థానం ఏంటో తెలుసండి, కలి ఉండేది మనసు. ఉమ్, కాబట్టి ఆ కలి ప్రభావం మొత్తం కూడా బయటికి తీసేస్తుంది. ఈ మంత్రానికి అంత శక్తి ఉంటుంది. ఓకే. కాబట్టి అందరూ చక్కగా జపం చేయండి, మనసుని మంచి మార్గంలో పెట్టండి. ఉమ్. ప్రభుజీ, కొత్తగా ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక్క దగ్గర ఏకాగ్రత అనేది పెట్టలేకపోతుంటారు. రకరకాల ఆలోచనలు, ఎన్నో రకాల జరిగినాయి, జరగబోయేవి వస్తూనే ఉంటాయి కళ్ళ ముందరికి. ఎంత చేద్దామన్నా కుదరదు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా సాధ్యపడుతుంది? మనసు పని ఆలోచించటం, ఉమ్, మీ పని మంత్రాన్ని జపించడం. అంతే. మనసుని పట్టించుకోవద్దు. మంత్రాన్ని జపం అంటే ఏంటో తెలుసా అండి? మనం మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మన చెవులకి వినపడాలి. ఉమ్, మనం అనే మంత్రం మనకి వినిపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, Hmm. హరే రామ 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 హరే హరే. మన మంత్రం మనం వింటున్నామా? ఉమ్, అదే మన ధ్యాస. మనసు అక్కడ వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళనివ్వండి, యూకేకి వెళ్ళనివ్వండి, అమెరికాకి వెళ్ళనివ్వండి, అది పడేవ్వండి. పడనివ్వండి. మనం ఎప్పుడైతే ఇలా మెల్లమెల్లగా ఆ మంత్రాన్ని వింటూ 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 జపిస్తూ ఉంటామో, ఇప్పుడు చూడండి, పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ ఏదో కిచెన్లో బిజీగా ఉంది, నాన్న ఆఫీస్ పని చేసుకుంటున్నాడు, ఉమ్, కాబట్టి అటు ఇటు ఇటు అటు వెళ్తున్నాడు. ఉమ్, తను ఒకసారి అమ్మ వచ్చి ఏయ్ అందనుకోండి, గప్చుప్ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు. మంత్రం ఏం చేస్తుంది? మనసు ఇటు ఇటు అటు ఇటు పరిగెత్తుంది. హరే కృష్ణ అనగానే, అయ్యో వీడు ఏం చేస్తున్నాడు, ఉమ్, గమనిస్తున్నాడా నన్ను, నేను అటు ఇటు పరిగెత్తుతున్నానని వచ్చి మన దగ్గర కూర్చుంటుంది. ఉమ్, మెల్లమెల్లగా ఆ సాధన అలవాటు వల్ల పడిపోతుంది. మనసు మన దగ్గరకు వస్తుంది. Hmm. ఫస్ట్ మనసు గురించి పట్టించుకోకండి, మంత్రం పైన ఫోకస్ పెట్టండి. ఉమ్, మంత్రం ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తున్నామో మనస్సు కూడా మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది, చక్కగా మనం చెప్పిన మాట. ఉమ్. సమయం పడుతుంది, ఓపిక అవసరం. ఉమ్. సమయం చూసుకోవాలంటారా ప్రభుజీ ధ్యానం చేయటానికి? కరెక్ట్ సమయం ఏంటంటారు? తెల్లవారుజామున ఉమ్, సత్వగుణంలో ఉన్నప్పుడు అన్నిటికంటే బెస్ట్. ఉమ్, ఎందుకంటే ఒకసారి టైం ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మీకు తెలుసు, అవును. పిల్లలు, స్కూలు, ఇంట్లో పనులు, వంటలు, హడావిడి. ఆఫీసులు, పరిగెత్తటం, అవును. అప్పుడు వచ్చి మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చొని జపం చేయమంటే మీకు అవుతుందా చెప్పండి? అస్సలు కుదరదు. కాబట్టి ఇవన్నీ స్టార్ట్ అవ్వక ముందే మనం జపం చేయాలి. ఉమ్, లేకపోతే మన జపం హరే కృష్ణ పాలు లోపల పెట్టు, రామ్ రామ్ హరే హరే, తొందరగా వెళ్ళు బస్ టైం అయిపోయింది, ఇలా అయిపోతుంది. అవునవును. కాబట్టి ఎవరు లేవక ముందే మనం లేస్తే ఉమ్, మన ఆధ్యాత్మిక సాధన నడుస్తుంది అంతే. అన్నమాట. లేదంటే ఉపయోగమే లేదు. ఉపయోగం ఎన్నాళ్ళు లేదు కదా. చేసినా వ్యర్థం. ఇప్పుడు ఎంత మనము యాక్టివ్ అయిపోయాం అనుకోండి, ఈ రోజులో అందరూ యాక్టివ్గా ఉన్నారనుకోండి, మనం కూడా యాక్టివ్ అవ్వాల్సి వస్తుంది. అవును, అవును. ఇప్పుడు రాత్రిపూట వెళ్ళి సాధన చేసుకుంటామంటే అలసిపోతారు కదా. ఉమ్, ప్రొద్దునంతా మనం పని చేసో చదువుకోనో వెళ్ళి వెనకాలకి వెళ్ళి అప్పుడు నేను జపమాలు పట్టుకుంటే ధ్యానంగా చేసేది యోగ నిద్ర. ఆ, కాబట్టి ప్రొద్దున పూట తెల్లవారుజామున త్వరగా పడుకొని త్వరగా లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని కూర్చొని జప అనుష్ఠానం చేయండి. అసలు తిరుగులేని శక్తి మీ సొంతం అవుతుంది. ఉమ్. ప్రభుజీ, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచన విధానం ఆధారపడి ఉంటుందంటారు కదా. అలా అయితే శాకాహారం భోజనం మాత్రమే తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంత సాత్వికంగా ఉన్నట్టుగా ఏం కనిపించరు కదా. మరి ఆహార ప్రభావం ఉన్నట్టు ఎలా? సాత్వికమైన ప్రవృత్తి కావాలి అని అంటే ఉమ్, సత్వగుణంలో ఉండాలి. అది కేవలం ఆహారం కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్తో. మీకు ఒక విషయం చెప్తాను. ఉమ్, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు కూడా సత్వ రజస్తమో గుణములలో కేటగరైజ్ చేసి ఉంటుంది అనమాట. ప్రతిదీ. చూడండి, కేవలం శాకాహారం తిని ఉమ్, డీజే సౌండ్ డిమ్ 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 అని ఆ. డీజే సౌండ్ విన్నాడు అనుకోండి, వాడు సత్వగుణంలో ఉన్నవాడు కాదు. కాదు. కాబట్టి సత్వము అనంటే ఒక ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ సత్వ. సత్వగుణంలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడు? తెల్లవారుజాములు లేస్తాడు, స్నానం చేసుకుంటాడు, ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాడు, చక్కగా సాత్వికమైన ఆహారాన్ని. ఇప్పుడు అన్ని సత్వగుణంలో ఉండే వస్తువులన్నీ కూడా మనస్సు పైన ప్రభావం చూపిస్తుంది. ఆ. అన్నిటికంటే పెద్ద ఫ్యాక్టర్ ఆహారం. ఇది గమనించాలి. ఓకే. ఆహారం ఒక్కటే ఫ్యాక్టర్ కాదు. ఉమ్, అర్థమైందా మీకు రెండిట్లో ఉండే డిఫరెన్స్? అర్థమైంది ప్రభుజీ. కాబట్టి ఆహారం అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్. ఎవరైనా కానీ తమో గుణం రజోగుణం అంటే మాంసాహారులు కానీ మద్యము కానీ ఇటువంటి సేవించారనుకోండి, వాళ్ళకి సత్వగుణంలోకి రావటం చాలా చాలా కష్టం. ఉమ్, చాలా అంటే చాలా కష్టం. ఓకే. కాబట్టి ఎవరైనా ఈ మానవ జన్మని చక్కదిద్దుకోవాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటమే శ్రేయస్కరం. ఉమ్, మాంసాహారము మహాపాతకములలో ఒకటి అని శాస్త్రములో చెప్పున్నది. ఓకే. కాబట్టి మనం ఎప్పుడు కూడా మాంసాహారం వైపు వెళ్లకుండా ఉమ్,
కూరగాయలలో కూడా సత్వరజస్ తమో గుణములు, ఉల్లిపాయలు తమో గుణం రజో గుణానికి చెందిన. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు ఆహారంతో పాటు మిగతావన్నీ కూడా మనం దృష్ట్యా పెట్టుకుంటే అప్పుడు మనకి మంచి సత్వగుణంలో ఉన్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, అరే వీళ్ళకి కోపం ఉంది కదా, అరే ఈయన ఇలా మాట్లాడుతున్నాడు కదా, అలా అనుకున్నారనుకోండి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి రోగం ఉన్నది, ఓకేనా, నడుము నొప్పి ఉంది, కాళ్ళ నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, జ్వరంగా ఉంది, గొంతు నొప్పి ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది. ఇంట్లోనే కూర్చున్నాడు, ఇంకా పెరుగుతుంది రోగం. పక్కింట్లో ఇంకొకటి కూడా అదే సిమ్టమ్స్ ఉన్నాయి. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. డాక్టర్ అన్నాడు, నువ్వు సెలైన్ పెట్టుకో, ఈ మెడిసిన్ వేసుకో అని. ఇప్పుడు సెలైన్ పెట్టి మెడిసిన్ వేసుకున్న మరుక్షణం మొత్తం రోగం పోతుందా? టైం పడుతుంది, కొద్దిగా టైం పడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వ్యక్తి రోగం ఉంది అని తెలుసుకొని డాక్టర్ దగ్గర వెళ్ళిన వ్యక్తి. కాబట్టి మెల్లమెల్లగా రోగం పోతుంది, ఎందుకంటే చికిత్స చేసుకుంటున్నాడు కాబట్టి. కానీ ఈ వ్యక్తి ఎవరైతే బయట నుంచి అరుస్తున్నాడో, వాడికి ఇంకా జ్వరం ఉంది, వాడికి ఇంకా అహంకారం ఉంది, కోపం ఉంది అన్నవాడు, వీడైతే ఇంకా హాస్పిటల్కి రావట్లేదు, ఆ ప్రయత్నమే లేదు కదా. కాబట్టి మనము ఎవరిని జడ్జి చేయకూడదు ఎక్స్టర్నల్స్ గా, వెయిట్ చేయాలి. ఆధ్యాత్మిక మార్గం దాని ఆ మనస్సు పైన ఆ మెడిసిన్ ప్రభావం చూపించి ఒకరోజు తప్పకుండా ఆయన మంచి వ్యక్తిగా మారుతారు. కాబట్టి మన డ్యూటీ ఏంటి? సత్వగుణంలో ముందుకెళ్ళటం, ధర్మ మార్గంలో ముందుకెళ్ళటం, ధార్మికంగా ప్రవర్తించడం, ఇది మనకి. ప్రభుజీ, జీవహింస, మనం మాంసాహారం తినడం అంటే ఒక జీవిని హింస పెట్టి చంపేస్తున్నాము. అసలు జీవహింస గురించి పురాణాల్లో ఏముంది? మనం ఎంత చెప్పినా మానని వాళ్ళు ఉన్నారు. అలా ఏం లేదండి, మన ప్రవచనాలు విని చాలా మంది వేలల్లో మాంసాహారాన్ని వదిలేసిన వాళ్ళు నాకు తెలుసు. సంతోషం ప్రభుజీ, నిజంగా అలాంటి మార్పు వచ్చినందుకు. చాలా మంది మన ఛానల్లో మీరు చూడండి, ఎంతో మంది మనకు చెప్తారు, ప్రభుజీ మేము మాంసాహారాన్ని వదిలేసాము, మేము ఈ రోజు నుంచి నాన్ వెజిటేరియన్ తినము అని. చాలా సంతోషం వేస్తుంది మాకు అలాంటి వాళ్ళని చూస్తే. ఇప్పుడు చూడండి, మీకు ఒక్క విషయం చెప్తానండి. మనకి ఇంత చిన్న దోమ కుడితేనే బ్యాట్ పట్టుకొని మహాభారత యుద్ధం చేసినట్టుగా ఎక్కడుంది ఆ దోమ, దాన్ని చంపేయాలి అని 4-5 బ్యాట్లు పట్టుకొని తిరుగుతారు. ఇంత పెద్ద బండలాంటి శరీరంలో ఒక చిన్న దోమ కుడితేనే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. అలాంటిది ఒక ప్రాణిని చంపేస్తుంటే మన మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి? శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసా? మాంసం అని మనం అంటూనే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, నేను నిన్ను ఎలా అయితే చంపుతానో నువ్వు నన్ను అలా చంపడానికి నేను నీకు పర్మిషన్ ఇస్తున్నా. అంటే ఏ ప్రాణినైతే మనం చంపుతామో వచ్చే జన్మలో ఆ ప్రాణి మనల్ని చంపుతుంది. దాంట్లో ఇంకొక చిన్న అడిషన్ అండి, ఎన్నిసార్లు చంపుతుంది అని అంటే, ఆ ప్రాణి యొక్క శరీరం పైన ఎన్ని వెంట్రుకలైతే ఉన్నాయో అన్నిసార్లు మనల్ని చంపుతుంది. ఇది వింటే ఎవ్వరు తాకరు ప్రభుజీ మాంసాహారం, భయం వేస్తుంది. అలా విన్నా సరే మారని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన ప్రార్థన ఏంటంటే, మనం ఎవరిని ఏమనట్లేదండి, మన శాస్త్రంలో ఉన్న విషయం శాస్త్రంలో కూడా వదిలేసేయండి. మనం ఇప్పుడు చూడండి, ఏ ప్రాణి అయినా చావడానికి పుడుతుందా చెప్పండి? లేదు. ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, అమ్మో మై డాగి అని. ఇప్పుడు కుక్క అన్నా సరే వాళ్ళ కోపం వస్తుంది. అవును ప్రభుజీ. ఎందుకు? దానికి ఇంకా ఒక మేకకి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి? అది ప్రాణి, ఇది ప్రాణి కదా, అది జంతువు, ఇది జంతువు కదా, ఇది పిల్లలు పెడుతుంది, అది పిల్లలు పెడుతుంది. దీనెంత ప్రేమగా చూసుకుంటుందో పిల్లల్ని, అది కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంది కదా. ఒక ఆవుకి ఒక కుక్కకి తేడా ఏముంది? ఒక పందికి ఒక కుక్కకి ఏం తేడా ఉంది? ఒక కోడికి ఒక కుక్కకి ఏం తేడా ఉంది? ఒక కుక్కకి ఒక మనిషికి ఏం తేడా ఉంది? అన్నిటికీ ప్రాణి, అన్నిటికీ ఫీలింగ్స్ ఉన్నాయి, అన్నిటికీ పెయిన్ ఎక్స్ప్రెస్ చేసే ఒక మెంటాలిటీ ఉన్నది. అందరికి ఇప్పుడు మేకని చంపాలంటే అది వచ్చి చంపు చంపు చంపు, నేను నీకోసమే పుట్టాను, నన్ను కత్తి తీసుకొని చంపేయాను మమ్మల్ని ప్రాధేయపడుతుందా చెప్పండి? లేదు. ఏడుస్తాయి ప్రాణులన్నీ ఎవరైనా తన ముందు జరిగేది ఏదన్నా చూసాననుకో. కాబట్టి ఆ నెగిటివిటీ, ఒక ప్రాణి చనిపోతుందంటే ఎంత ఏడుపు, ఆ ఘోష, అదంతా మన లోపలికి వచ్చి మనం కూడా తయారవుతాం. కాబట్టి మాంసాహారం తిననే కూడదు.